వెల్కమ్ టు కెరియర్ ప్లస్. జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థగా, తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత విద్యా సంస్థగా ప్రఖ్యాతిగాంచింది. విద్యా బోధనలో 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కేఎల్ విద్యా సంస్థలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో స్థిరపడ్డారు. అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగిన కేఎల్ విశ్వవిద్యాలయం కార్పొరేట్ పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యా ప్రణాళిక అమలు చేస్తూ ఉంటుంది. విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యారంగంలో అనేక కోర్సులను అందిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు వంటి అంశాలను కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ హ్యుమానిటీస్ సైన్స్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ బాబు గారు. నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో అందిస్తున్న కోర్సుల గురించి చెప్తారండి. కేఎల్ యూనివర్సిటీ 1980 సంవత్సరంలో స్థాపించబడి గత 45 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులను లక్షలాదిగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి కెరీర్ని ఉన్నతంగా తీర్చేటువంటి విద్యాసంస్థ. మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో అనేక కోర్సులు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనవి బీటెక్, అలాగే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, బీబీఏ ప్రోగ్రామ్, లా ప్రోగ్రామ్, అగ్రికల్చర్ ప్రోగ్రామ్, కామర్స్ ప్రోగ్రామ్, ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, యానిమేషన్, గేమింగ్, ఇలాంటి ఎన్నో ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ అనేక మంది విద్యార్థుల యొక్క కెరీర్కి బాటలు వేస్తున్నటువంటి విద్యాసంస్థ కేఎల్ యూనివర్సిటీ. ఈ కేఎల్ యూనివర్సిటీలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి 10+2 తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక చిన్న సంశయం ఉంటుంది. ఆ సంశయానికి ఒక చిన్న సమాచారం ఇస్తూ వారికి కావాల్సినటువంటి విశ్లేషణాత్మక సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో మా యొక్క కేఎల్ యూనివర్సిటీ వారు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా తెలియజరుగుతుంది. కిషోర్ బాబు గారు, డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు, వారికి ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? 10+2 చేసిన తర్వాత ఎంపీసీ స్టూడెంట్స్కి, అలాగే బైపీసీ స్టూడెంట్స్కి, లేదా సిఈసి, ఎంఈసి చేసినటువంటి విద్యార్థులకి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచిస్తే, ముఖ్యంగా ఎంపీసీ స్టూడెంట్స్కి ఆబ్వియస్గా ఫస్ట్ చాయిస్ బీటెక్ ప్రోగ్రామ్ తీసుకుంటారు. బీటెక్లో అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిఎస్సి అండి. సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రెండవది ఈసీఈ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈసీఈలో కూడా అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. సిఎస్సిలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో మీకు ఏ స్పెషలైజేషన్ కావాలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటిలో ఏఐడిఎస్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, ఐటీ కానీ, ఇలాంటి అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీరు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత మీకున్నటువంటి అవకాశాలను బేరీజు వేసుకొని ఆ రోజు పరిశ్రమలో ఎటువంటి ట్రెండ్ నడుస్తుందో అబ్జర్వ్ చేసుకొని స్పెషలైజేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు ఇంజనీరింగ్ కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బీబీఏ అండి. బీబీఏలో కూడా మల్టీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అంటే మార్కెటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, లేదా డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటి 6 స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాటిలో ఏదో ఒక స్పెషలైజేషన్ ఎన్నుకొని మీ యొక్క కెరీర్ని మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండి 3 ఇయర్స్లో మీ యొక్క డిగ్రీ అయిపోవాలి అంటే బీసీఏ తీసుకోండి. బీసీఏలో మీకు అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, అలాగే ఐఓటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం దాన్ని, అలాగే ఏఐ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కోర్స్ అది. మీకు ఒకవేళ క్రియేటివిటీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే యానిమేషన్, గేమింగ్ తీసుకుంటే అపార అవకాశాలు మీరు అందిపుచ్చుకోవచ్చు. అది కూడా బీఎస్సీ యానిమేషన్, గేమింగ్. ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, లేకపోతే సినీ పరిశ్రమకు వెళ్ళాలన్నా, ఎటువంటి ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా కాబట్టి యానిమేషన్, గేమింగ్ అపార అవకాశాలు ఇస్తుంది. మీకు ఒకవేళ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే, అది కూడా లా కనుక ఉంటే బీబీఏ ఎల్ఎల్బి అనేది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బీబీఏ ఎల్ఎల్బి అనే ప్రోగ్రామ్ కేఎల్ యూనివర్సిటీలో 5 సంవత్సరాలు ప్రోగ్రామ్ అది. దానిలో చేసిన వాళ్ళు మా యొక్క స్టూడెంట్స్ చాలామంది హైకోర్టులో వర్క్ చేస్తున్నారు, అలాగే జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో వర్క్ చేస్తున్నారు. అనేక మంది జడ్జీలు, అలాగే అనేక మంది న్యాయమూర్తులు, అలాగే న్యాయవాదుల యొక్క పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. బీబీఏ ఎల్ఎల్బి వాటిలో కూడా అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. అలాగే కార్పొరేట్ లా అంటాం, లేదా మీకు ఓన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది 5 ఇయర్ ప్రోగ్రామ్ బీబీఏ ఎల్ఎల్బి. ఒకవేళ మీకు కనుక ఫర్దర్ ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ కామర్స్ ఉండి చార్టర్డ్ అకౌంటెన్సీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే బీకామ్ ఏసీసీ అనేది చేసుకోవచ్చు. బీకామ్ అనే 3 ఇయర్ ప్రోగ్రామ్, దీంతో పాటుగా టాపప్ ప్రోగ్రామ్ కింద ఏసీసీఏ
ఏసీసీఏ అంటే 198 కంట్రీస్లో చార్టర్డ్ అకౌంటెన్సీకి వాల్యూ ఉన్నటువంటి ప్రోగ్రామ్. ఒక సీఏ తీసుకుంటే మీరు ఇండియాలో మాత్రమే వ్యాలిడ్. అదే ఏసీసీఏ చేస్తే 198 కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ మీకు వాల్యూ ఉంటుంది. మీరు బిగ్ 4 కంపెనీస్లో జాబ్ చేయాలంటే అంటే డెలాయిట్ కానీ, ఎస్ఎన్పి కానీ, లేదా కేపీఎంజీ కానీ, లేకపోతే ఎర్నెస్ట్ యంగ్, ఈ 4 కంపెనీస్ని మనం బిగ్ 4 కంపెనీస్ అంటున్నాం. వాటిలో జాబ్ కావాలంటే ఏసీసీఏ ఉండాల్సి ఉంటుంది. ఆ గొప్పతనం ఏంటంటే ఏసీసీఏ అనేక దేశాల్లో ఈరోజు ఉన్నటువంటి ఫిన్టెక్లో కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇవి వద్దు నాకు బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉంటే బైపీసీ వాళ్ళకి అపార అవకాశాలు ఉన్నాయి. బైపీసీ వాళ్ళు ఒకవేళ మెడిసిన్లో సీట్ రాకపోతే ఇవ్వవలటువంటి ఫస్ట్ ప్రయారిటీ మీరు బీఫార్మసీకి ఇవ్వండి. బీఫార్మసీ 4 సంవత్సరాల ప్రోగ్రాం. ఈరోజు ఇండియాలో దగ్గరగా 20,000 కంపెనీస్ ఉన్నాయి ఫార్మస్యూటికల్స్. వాటన్నిటిలో అపార అవకాశాలు ఉన్నాయి. రెండవ ఆప్షన్ అగ్రికల్చర్ బీఎస్సీ ఇవ్వండి. అగ్రికల్చర్ కూడా ఇక్కడ అప్రూవ్డ్ సిలబస్ ఉంటే మీకు పర్ఫెక్ట్. అలాగే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. అండ్ మూడవది బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అంటాం. ఇది కూడా చాలా మంచి కోర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆహార పరిశ్రమ కోవిడ్ తర్వాత బాగా వర్ధిల్లింది. వాటిలో అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ జనరల్గా స్టార్టింగ్ ప్యాకేజెస్ 5 lakhs అలా ఉంటుంది. ఒకవేళ ఇది కూడా కాదంటే మీకు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాం, అది కూడా తీసుకోవచ్చు. ఇది లేదంటే మీకు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ ఆర్ బీఏ ఎకనామిక్స్ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ ఒక మంచి ప్రోగ్రామ్. గవర్నమెంట్ జాబ్స్కి మంచి కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తారు. అండ్ తద్వారా మీ యొక్క ఆశయాల్ని సాకారం చేసుకోవచ్చు. కోర్సెస్ డీటెయిల్స్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్ట్ కోర్సెస్ ఉన్నాయి సార్. ఒకప్పుడు ఇన్ని కోర్సెస్ లేవు, చాలా పికప్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాస్ట్ కోర్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఎంపిక చేసుకోవాలన్నా కూడా స్టార్టింగ్లోనే కొంతమంది క్లారిటీలో ఉంటారు, కానీ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని. కొంతమంది ఫ్రెండ్స్ని చూస్తారు, ఇంకొంతమంది పేరెంట్స్ చెప్పింది చూస్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ నాకు ఇది సూట్ అవుతుంది అని స్టూడెంట్ ఎలా ఎంపిక చేసుకోవాలంటారు కోర్సుల విషయంలో? ఏ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, నెంబర్ 2 వారి యొక్క ర్యాంక్స్ అంటే నిర్ఫ్ ర్యాంకింగ్ ఎలా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ నిర్ఫ్ ర్యాంకింగ్ ఈరోజు ఉన్నటువంటి ర్యాంకుల్లో. అలాగే వాళ్ళకి ఏమైనా క్యూఎస్ ర్యాంక్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయా, టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ ఉన్నాయా కూడా చూసుకోండి. ప్లస్ వారి యొక్క ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఈ అంశాలు అసెస్ చేసిన తర్వాత మీ యొక్క కోర్స్ చూసింగ్ కూడా చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ ఎలా ఉంది. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ క్యాంపస్లో డిసిప్లిన్ బాగుంటుందో అక్కడ మీ కెరీర్ 100% బాగుంటుంది. అండ్ మీరు ఇంకొక అంశం ఏంటి అంటే స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్లింగ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారో కూడా అసెస్ చేయండి. ఇవన్నీ అసెస్ చేస్తే మీకు మంచిగా మీ యొక్క కోర్సుని మీ యొక్క ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా కొన్ని కోర్సెస్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేశారు. బీటెక్ చేసిన తర్వాత జనరల్గా బీటెక్ ప్రోగ్రామ్ 4 years. 2 years తర్వాత మీరు ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్లో. అదే కేఎల్ యూనివర్సిటీలో అయితే 89 ఫారెన్ యూనివర్సిటీస్తో అవగాహన అవుతుంది. వాటిలో హార్వర్డ్ ఉంది, స్టాన్ఫర్డ్ ఉంది, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఉంది, అలాగే విస్కాన్సిన్ మాడిసన్ ఉంది. ఇవన్నీ యూనివర్సిటీస్తో మాకు అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి 2 years తర్వాత 3rd and 4th year మీరు వెళ్ళి ఫారెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని అక్కడే ఇంటర్న్షిప్ చేసి 3 years ఓపీటీ అంటే జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తారు. అక్కడ నుండి పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తారు. తర్వాత పర్మనెంట్ మీకు ఇది గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మారుతున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో ముఖ్యంగా యుఎస్ తర్వాత మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆస్ట్రేలియా అండ్ యూకే అయింది. అలాగే మీకు జర్మనీ, నెదర్లాండ్స్లో కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే జపాన్ మంచి ఓపెన్ అయింది. మీకు ఏ ఇన్స్టిట్యూషన్ అయితే మల్టీపర్పస్ ఫెసిలిటీస్ అంటే జాబ్ కానీ లేదా ఫారెన్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఈ 3 అవకాశాలు మీకు కాంప్రహెన్సివ్గా ఇస్తాయో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ చెక్ చేసుకోండి. జనరల్గా బైపీసీ వాళ్ళకి నేను ఒక 30 సంవత్సరాల విద్యావేత్తగా చెప్పేది ఏంటంటే మీరు ఫార్మసీ, అగ్రికల్చర్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఈ 3 ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకోవచ్చు బైపీసీ వాళ్ళకి. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి సహజంగా ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు ఫార్మసీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కాకపోతే బీబీఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదా బీసీఏకి ఇవ్వండి. మీకు తెలుసో లేదా బైపీసీ వాళ్ళకి ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో చక్కగా చేసుకోవచ్చు. బీసీఏ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు 3 yearsలో అయిపోతుంది. అండ్ ఐటీ ఫీల్డ్లో తొందరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ ఐటీకి వెళ్ళొచ్చు, లేకపోతే అప్లికేషన్ ఓరియంటెడ్ ఐటీకి వెళ్ళొచ్చు. తద్వారా మీ యొక్క కెరీర్ని
సాకారం చేసుకోవచ్చు. ఈ కోర్సులకు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? ఈ రోజున మారుతున్న పోటీ ప్రపంచంలో, ప్రపంచీకరణ జరిగేటువంటి నేపథ్యంలో ముఖ్యంగా భారతదేశంలో అటువంటి విద్యార్థులకి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. దానిలో ముఖ్యంగా ఐటీ సెక్టర్ బాగా ఉంది. అయితే ఈ రోజున ఐటీతో పాటుగా బ్లెండెడ్ కోర్సెస్ అంటే మీకు బీబీఏ విత్ ఐటీ, బీబీఏ విత్ బిజినెటిక్స్, బీబీఏ విత్ ఫిన్టెక్, బీబీఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ప్రాచుర్యం చెందుతున్నాయి. ఒకప్పుడు జనరల్గా బీబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ అనేటువంటి 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ రోజున బిజినెస్ మేనేజ్మెంట్లో 9 స్పెషలైజేషన్స్ వచ్చినాయండి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిజినెటిక్స్, అలాగే డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, దెన్ ఫిన్టెక్ అంటాం. వీటితో పాటుగా మీకు రెగ్యులర్ స్పెషలైజేషన్స్ ఉండి మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ కూడా ఉన్నాయి. ఈ 9 స్పెషలైజేషన్స్లో మీకు ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకుంటే మీకు మల్టీనేషనల్ కార్పొరేషన్లో అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీబీఏ బిజినెటిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ ఐటీ, ఈ 3 కూడా డెడ్లీ కాంబినేషన్స్ అండి. మంచి ఏ కాంబినేషన్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మీరు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీబీఏలో ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్ 2 months చేయగలిగితే, అంటే 8 weeks ఇంటర్న్షిప్ అంటాం, సమ్మర్లో చేస్తే మీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. తద్వారా మీ యొక్క హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెరిగి కంపెనీస్ కూడా మీ యొక్క రెజ్యూమేని చూసి చక్కగా మంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతాయి. కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ యూజువల్గా ఎక్కువ మందికి 5 lakhs స్టార్ట్ అవుతుంది శాలరీ. 5 lakhs అట్ ద ఏజ్ ఆఫ్ 21 అంటే డెఫినెట్గా ఇంప్రెసివ్. అట్లాగే మీకు కామర్స్లో బీకామ్ హానర్స్ విత్ ఏసీసీ అంటాం, దాన్నే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ అంటాం. ఎందుకంటే మీకు ఏసీసీఏ డిగ్రీ బీకామ్తో పాటు వచ్చేస్తుంది. ఏసీసీఏ చేయటం వల్ల మీకు యూకే డిగ్రీ కూడా మీకు వస్తుంది. ఎందుకంటే మీకు యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఈ యొక్క కోర్సెస్ పాస్కి వ్యాలిడేషన్ ఇచ్చి అక్కడ కూడా డిగ్రీ ఇస్తారు వాళ్ళు. ఇందాక చెప్పినట్టుగా ఏసీసీ అనేది 198 కంట్రీస్లో వ్యాలిడ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కాబట్టి ఆల్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అక్రాస్ ది గ్లోబ్ ఎవరైనా సరే ఏసీసీఐకి పెద్దపీట వేసి వారిని అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్ తీసుకుంటారు. అది కూడా ఇందాక చెప్పినట్టుగా బిగ్ 4 కంపెనీస్ కానీ, బ్రాడ్స్ట్రీట్ కానీ, స్టేట్ స్ట్రీట్, ఇవన్నీ కూడా నెంబర్ 1 టాప్ నాచ్ ఫైనాన్షియల్ సెక్టర్ కంపెనీస్ అండి. వీటన్నిటిలో యూజువల్గా స్టార్టింగ్ సాలరీస్ మీకు 6 lakhs స్టార్ట్ అవుతాయి. బీకామ్ ఏసీసీఏ చేస్తే, అలాగే బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ చేస్తే 6 lakhsతో మల్టీనేషనల్ కార్పొరేషన్లో జాబ్ వస్తుంది. కాబట్టి చక్కటి కెరీర్ తీసుకోవచ్చు. యూజువల్గా బీకామ్లో టాక్సేషన్ అంటాం, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఈ 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. తద్వారా కామర్స్ కూడా ఈరోజు ఉన్నటువంటి మోస్ట్ ప్రిఫర్డ్ ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది ఏసీసీఏతో పాటు ఉంటే. బైపీసీ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి వివరించండి. బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక అగమ్య గోచరం, ఎంబీబీఎస్ కనుక వస్తే అది బంగారు అవకాశం. అయితే ఈ రోజునటువంటి పరీక్ష నీట్ రాస్తున్నటువంటి విద్యార్థులు చూస్తేనేమో కొండంత, ఉన్నటువంటి సీట్లేమో గోరంత. మరి అంతమంది లక్షల మంది విద్యార్థులకు మెడిసిన్ సీట్ రాదు కాబట్టి వాళ్ళకి ప్లాన్ బి, ప్లాన్ సి కూడా మీకు ఉండాలి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది, మీకు ఒకవేళ బైపీసీ నుండి ప్రొఫెషనల్ కోర్స్ కనుక వస్తే మీరు బీబీఏ ఆప్ట్ చేయొచ్చు, లేదా బీసీఏ ఆప్ట్ చేయొచ్చు. లేదు బైపీసీ నుండి మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు బీ ఫార్మసీ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే 4 సంవత్సరాల ప్రోగ్రామ్. బీ ఫార్మసీ అయిన తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీస్లో మీకు ఫార్మా అనలిస్ట్, కెమికల్ అనలిస్ట్, అలాగే క్వాలిటీ ఇన్స్పెక్టర్స్గా తీసుకుంటారు. అండ్ యూజువల్గా వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజెస్ 4.5 lakhs స్టార్ట్ అవుతుంది. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి చాలా చక్కగా కెరీర్ గ్రాఫ్ ఉంటుంది. ఒకవేళ ఫార్మసీ ఇంట్రెస్ట్ లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ అంటాం. ఇది 4-year ప్రోగ్రామ్, ఐకార్ అప్రూవ్డ్ సిలబస్తో నడుస్తుంది కేఎల్ యూనివర్సిటీలో. అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రాంలో గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాబ్స్ చాలా హై ఎండ్ ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో. అలాగే ఒక 100 acres ల్యాండ్లో స్టూడెంట్స్ కంప్లీట్గా అగ్రికల్చర్ ఆధునాత పద్ధతులతో ఎలా నేర్చుకోవచ్చు, తద్వారా వ్యవసాయం నేర్చుకుంటారు వాళ్ళు. డిగ్రీ పీజీ కోర్సుల్లో విద్యా ప్రణాళిక ఎలా ఉంటుందండి? ఒకవేళ డిగ్రీ కనుక చేస్తుంటే మీరు డిగ్రీ వాళ్ళకి యూజువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక మీరు కనుక బీటెక్ అయిపోతే ఎంటెక్ ప్రిఫర్ చేయండి. ఎంటెక్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే మెకానికల్ వాళ్ళకి థర్మల్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేదా మెకట్రానిక్స్ కానీ లేదా రోబోటిక్స్ చేసుకోవచ్చు. ఈసీఈ వాళ్ళు విఎల్ఎస్ఐ కానీ లేకపోతే రోబోటిక్స్ చేసుకోవచ్చు. సిఎస్సి వాళ్ళు ఏఐ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్ ఎన్నో తీసుకోవచ్చు. ఒకవేళ మీకు
పీజీలో నేను టెక్నాలజీ కాదు మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకంటే ఎంబీఏ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎంబీఏలో కూడా మీకు 9 స్పెషలైజేషన్స్ ఉంటాయి. కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ కేఎల్ బిజినెస్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా. టాప్ 10 ఇండియాలో ఉంటుంది అది. అంత మంచి ప్రోగ్రామ్, ముఖ్యంగా ఫ్యాకల్టీ అందరూ డాక్టరేట్స్. మీరు ఎంబీఏ 2 year ప్రోగ్రామ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs అండ్ అబోవ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఎంబీఏలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఒకటి మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, బిజినెలిటిక్స్, సప్లై చైన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, రీటైలింగ్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, ఐటీ అండ్ ఫిన్టెక్. వీటిలో ఏ స్టూడెంట్ అయినా 2 మేజర్, ఒక సెక్టరల్ స్పెషలైజేషన్ అంటే మార్కెటింగ్, బిజినెలిటిక్స్ అండ్ ఐటీ తీసుకోవచ్చు, లేదా ఫినాన్స్, బిజినెలిటిక్స్, ఫిన్టెక్ తీసుకోవచ్చు. ఇలా 3 కాంబినేషన్స్ ట్రిపుల్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు ఎంబీఏలో. తద్వారా మీ యొక్క కెరీర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. మార్కెటింగ్ చేసిన వాళ్ళైనా కానీ ఫినాన్స్లోకి వెళ్ళొచ్చు, ఫినాన్స్లో మార్కెటింగ్ రావచ్చు, హెచ్ఆర్ చేసుకోవచ్చు. కేఎల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ద్వారా ఆర్కిటెక్చర్ కోర్స్ అందిస్తున్నామని చెప్పారు కదా, మరి ఆర్కిటెక్చర్ కోర్స్ను ప్రొఫెషనల్గా ఎంచుకుంటే స్టూడెంట్స్ కెరియర్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని ఏర్పడిన తర్వాత అమరావతి, ఇక్కడ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ 3, అలాగే కర్నూలు ఎక్స్పాన్షన్ బాగా ఉందండి. ముఖ్యంగా అమరావతి ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్ డిఫైన్ చేసిన తర్వాత ఆర్కిటెక్చర్ అనేటువంటి కోర్సుకి అత్యంత డిమాండ్ పెరుగుతుంది. అంటే ఐటీ సెక్టర్లో ఒక డిఫరెంట్ సెక్టర్, బట్ ఆర్కిటెక్చర్ అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. డిజైన్లో అలాగే మంచి మంచి ఆకృతితో ఎలాంటి డిజైన్స్ కట్టాలి. మనం ఇప్పటికీ తాజ్మహల్ చెప్పుకుంటాం, లేకపోతే ఈఫిల్ టవర్ చెప్పుకుంటాం, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అంటే ఇలాంటి గ్రేట్ కన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇట్స్ అగైన్ ఫర్ ఎవర్ అండి. అది ఆర్కిటెక్ట్ మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళ కొంచెం సృజనాత్మక అంటే క్రియేటివిటీ, కొంచెం ప్లానింగ్ అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఒక మంచి డిజైన్ చేయగలిగితే, అలాంటి ఆసక్తి ఉంటే ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ మంచి అడ్వైజబుల్. ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ కేఎల్ యూనివర్సిటీలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో అప్రూవ్ చేయబడి ఈ యొక్క 5 సంవత్సరాల ప్రోగ్రామ్ ఆఫర్ చేయబడుతుంది. యూజువల్గా 90% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ఆర్కిటెక్ట్ ఫీల్డ్ అంటే వాళ్ళ ఓన్ కంపెనీ పెట్టేసుకుంటారు. డిగ్రీ కోర్సులతో అదనంగా ఏవైనా ప్రత్యేక కోర్సులు అందిస్తుందా కేఎల్ యూనివర్సిటీ? డిగ్రీ కోర్సులతో పాటుగా యూజువల్గా కేఎల్ యూనివర్సిటీలో అండి స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ అనేవి కంపల్సరీ అండి. ప్రతి స్టూడెంటు డిగ్రీ స్టూడెంట్ అయితే 3 year డిగ్రీ అయితే 2 స్కిల్ సర్టిఫికేషన్స్ చేస్తారు. అలాగే 4 year డిగ్రీ అయితేనేమో 3 సర్టిఫికేషన్స్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫీల్డ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఎంబీఏలో ఉంది, తను డిజిటల్ మార్కెటింగ్లో చేసుకోవచ్చు సర్టిఫికేషన్స్, అలాగే బిజినెలిటిక్స్లో చేసుకోవచ్చు, లేదా సప్లై చైన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఫిన్టెక్లో. ఇవన్నీ ఏంటంటే అతనికి ఉన్నటువంటి స్కిల్ సెట్ని ఒక వాల్యూ ఎడిషన్. ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో కంపల్సరీగా మీ యొక్క ఎక్స్పర్టైజ్, మీ స్కిల్స్ అవతల వాళ్ళకంటే బాగుంటేనే కంపెనీస్ మేము ప్రిఫర్ చేస్తాయి. రొటీన్గా చదివేటువంటి సబ్జెక్టుల కంటే యాడ్ ఆన్ కోర్సెస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సార్, ఇప్పుడు చాలా కోర్సుల గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఏ కోర్స్ తీసుకుంటే స్టూడెంట్కి బెటర్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ అందిస్తూ ఉన్నాయి. వై దే షుడ్ చూజ్ కేఎల్ యూనివర్సిటీ? చాలా మంచి ప్రశ్న అండి. కేఎల్ యూనివర్సిటీ అనేది గత 45 సంవత్సరాలుగా అందరికీ వారి యొక్క విద్యా అవకాశాలని, అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు సృష్టించినటువంటి గొప్ప సంస్థ. మీకు ఆల్ ఇండియా లెవెల్లో కేఎల్ యూనివర్సిటీకి నిర్ఫ్లో 22వ ర్యాంక్ వచ్చింది. టాప్ 100లో ఇంతవరకు కొన్ని ఐఐటీస్ లేవు, కొన్ని ఐఐఎమ్స్ లేవు, చాలా వరకు లోకల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. వీటన్నిటినీ కంపేర్ చేస్తే యాజ్ ఏ కేఎల్ యూనివర్సిటీ మేము నిర్ఫ్లో 22వ ర్యాంక్. ఆ పరంగా చూస్తే మా యొక్క విద్యా ప్రమాణాలు చాలా మంచిగా ఉన్నట్టు. అట్లాగే 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక సంస్థ. 100 ప్లేస్మెంట్ ఎవరికి అంటే ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. మాకు ప్లేస్మెంట్ కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి కావాల్సినటువంటి ఎగ్జామ్స్ పాస్ అయితే కనుక 100కి 100% మా వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారు. నెంబర్ 3, మా దగ్గర ఫ్యాకల్టీ అందరూ కూడా క్వాలిఫైడ్. ముఖ్యంగా నాన్ ఇంజనీరింగ్ అంటే అదర్ దాన్ ఇంజనీరింగ్లో 100% డాక్టరేట్స్. పిహెచ్డి లేకపోతే మా దగ్గర క్లాస్ చెప్పేటువంటి అవకాశం లేవు. 4వ అంశం, మాకున్నటువంటి అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు, ఇంటర్నేషనల్ ఎంఓయూస్ విత్ ఫారిన్ యూనివర్సిటీస్.
ఇవి కాకుండా ప్రతి సంవత్సరం మాకు 25 నుండి 30 మంది ఫారిన్ ఫ్యాకల్టీ కేఎల్ యూనివర్సిటీకి వచ్చి ఒక కోర్సుని కంప్లీట్గా టీచ్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఫారిన్ యూనివర్సిటీ నుండి ఇక్కడికి వచ్చి మన ఇండియన్ విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన చేసి వెనక్కి వెళ్ళిపోతారు. ఇవి కాకుండా మా యొక్క స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు. అంటే వారికి రీసెర్చ్ మీద కంప్లీట్ కమాండ్ వచ్చే విధంగా ఫారిన్ యూనివర్సిటీస్తో కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ నోహావుని, మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి దగ్గరగా 12,000 జర్నల్స్లో మా యొక్క స్టూడెంట్స్ పేపర్స్ పబ్లిష్ చేశారు. అండ్ ఆరవది మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేఎల్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు అనేక అవార్డులు ఇచ్చింది సడన్ ఇన్స్పెక్షన్స్ ద్వారా. అలాగే మాకున్నటువంటి రీసెర్చ్ ఈజ్ వన్ ఆఫ్ హై అండ్. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ పబ్లిష్ పేపర్స్. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ, లేకపోతే లా స్టూడెంట్స్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ, కామర్స్ స్టూడెంట్స్ కానీ, ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, హ్యుమానిటీస్, అలాగే సైన్సెస్, అన్ని విద్యార్థులు మా దగ్గర పబ్లికేషన్స్ బాగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి ఉన్నటువంటి రీసెర్చ్ ఇంక్లినేషన్ మంచిగా ఉంటుంది. అండ్ చివరిగా మాకున్నటువంటి ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అండ్ స్టూడెంట్ లైఫ్ ఆన్ క్యాంపస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ కోర్స్ తీసుకుంటే స్టూడెంట్కి బెటర్, వాళ్ళ కెరియర్ ఏ విధంగా ఉంటుంది కోర్స్ ద్వారా అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిషోర్ బాబు గారు. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.